ఇప్పుడు మనము టెన్సెస్ గురించి తెలుసుకుందాం. టెన్స్ కాలము, టెన్సెస్ కాలములు. ఇంగ్లీష్లో ప్రతి వెర్బ్ కూడా టెన్స్ ఉంటుంది. టెన్సెస్ 3 రకాలు: ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఇక్కడ పాస్ట్ పార్టిసిపుల్ గురించి మాట్లాడాం మనం. పాస్ట్ పార్టిసిపుల్ కేవలం వెర్బ్ కాంజుగేషన్లో మాత్రమే, ఇక్కడ అసలు అవసరం లేదు. ఈ 3 టెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ప్రజెంట్ టెన్స్ ప్రస్తుతం జరిగే కాలం, పాస్ట్ టెన్స్ జరిగిపోయిన కాలం, ఫ్యూచర్ టెన్స్ జరగవలసిన కాలం, మూడింటి గురించి మనం తెలుసుకుందాం. ప్రతి టెన్స్ కూడా, ఈ 3 టెన్స్లో ప్రతి టెన్స్ కూడా 4 రకాలుగా విభజించబడింది. ప్రతి టెన్స్ కూడా. ప్రజెంట్ టెన్స్ అనుకోండి 4 రకాలు. ప్రజెంట్ టెన్స్లో 4 రకాలు ఏంటంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, అట్లానే ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్ అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అట్లానే పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, అంటే ఈ 3 టెన్సెస్ని, ప్రతి టెన్స్ని కూడా 4 రకాలుగా విభజించబడింది. ఒక్కొక్క టెన్స్ 4 రకాలుగా విభజించబడింది, మనం తెలుసుకున్నాం. అయితే ప్రతి టెన్స్లో కూడా యాక్టివ్ వాయిస్లో, ప్యాసివ్ వాయిస్లో మనం నేర్చుకోవాలి. ప్రతి టెన్స్లో కూడా యాక్టివ్ వాయిస్లో, ప్యాసివ్ వాయిస్లో నేర్చుకోవాలి. ఓకేనా? సో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ప్రతి టెన్స్కి మనకి తెలవాలి. సో కాబట్టి మనం ఇప్పుడు టెన్సెస్ గురించి తెలుసుకుంటున్నాం. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి, టెన్సెస్ వస్తే ఇంగ్లీష్ వచ్చినట్టే, వెర్బ్ కాంజుగేషన్ వస్తే ఇంగ్లీష్ వచ్చినట్టే. టెన్సెస్, వెర్బ్ కాంజుగేషన్ స్పోకెన్ ఇంగ్లీష్కి గుండెకాయ లాంటిది. ఈ 2 కూడా గుండెకాయ లాంటివి. వెర్బ్ కాంజుగేషన్ తప్పనిసరి, టెన్సెస్ తప్పనిసరి. ఈ ఎపిసోడ్లో మనము టెన్సెస్ గురించి తెలుసుకుంటున్నాము. ఓకేనా? రెడీగా ఉన్నారా? టెన్సెస్ మొదలు పెడుతున్నాను. బోర్డు మీద రాసి మీకు వివరిస్తే మీరు కన్ఫ్యూజ్ కావచ్చు. ఎందుకంటే అటు బోర్డు చూడాలి, ఇటు నన్ను చూడాలి. మీ అటెన్షన్ డిస్ట్రాక్ట్ అవుద్ది, డైవర్ట్ అవుద్ది. అందుకని బోర్డు లేకుండా డైరెక్ట్గా నేను మీకు టెన్సెస్ చెప్తున్నా. అందుకని మీకు టెన్సెస్ నా మీదే కాన్సన్ట్రేషన్ ఉంది. నేను ఏది మాట్లాడుతున్నానో అదే మీరు వింటారు. ఇది మనం టెన్సెస్ ఇప్పుడు మనం దేనికోసం నేర్చుకుంటున్నాం? రిటన్ ఇంగ్లీష్ రాయటం కోసం కాదు, స్పోకెన్ ఇంగ్లీష్ కోసం. స్టూడెంట్ ఏం చెప్పాడు? స్పోకెన్ ఇంగ్లీష్ కోసం అని చెప్పాడు. అర్థమైందా? సో కాబట్టి స్పోకెన్ ఇంగ్లీష్ కోసం, మాట్లాడే ఇంగ్లీష్ కోసం ఈ టెన్సెస్ మనం నేర్చుకుంటున్నాం. అందుకే బోర్డు లేకుండా డైరెక్ట్ కాన్సన్ట్రేషన్ కోసం నేను మీ ముందుకి వచ్చాను. ఓకేనా?